దేశ భవిష్యత్తుకు ప్రాంతీయ పార్టీల పునాదులు మహారాష్ట్ర జార్ఖండ్ ఫలితాలతో తేలిపోయింది. బలమైన ప్రతిపక్షంగాను నిలవలేని దుస్థితి కాంగ్రెస్ది. రేవంత్ రెడ్డి ఇకనైనా 6 గ్యారెంటీలపై ఫోకస్ పెట్టాలి, లోకల్ పార్టీలను అంతా చేసేందుకు బీజేపీ కాంగ్రెస్ కుట్ర అంటూ చూస్తూ ఉన్నాం. సో కేటీఆర్ 2022లో అనుకుంటా ఖమ్మం వేదికగా టీఆర్ఎస్ తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీని భారతీయ రాష్ట్ర సమితిగా మీరు మార్చిన విషయం అవునా కాదా? దానికి సంబంధించినటువంటి దానికి జాతీయ స్థాయిలో ఉన్నటువంటి కొంతమంది లీడర్లను పిలిచిర్రా లేదా? మీది ప్రాంతీయ పార్టీ నుంచి జాతీయ పార్టీగా ప్రకటిస్తామని చెప్పేసి మీ అయ్య చెప్పింది మరి పిట్టల దూరం వచ్చేట్లా నిజాలా చెప్పేటువంటి దమ్ము ధైర్యం ఉందని నేను అడుగుతా ఉన్నాను. మీది ప్రాంతీయ పార్టీ అయితే మీరు ఎందుకు ఆంధ్రప్రదేశ్లో శాఖలు పెట్టడం జరిగింది, మహారాష్ట్రలో శాఖలు పెట్టడం జరిగింది, ఒరిస్సాలో శాఖలు పెట్టడం జరిగింది, కర్ణాటకలో శాఖలు పెట్టడం జరిగింది, మా మధ్యప్రదేశ్లో కూడా శాఖలు ఎందుకు పెట్టారు? మీది ప్రాంతీయ పార్టీ అయితే ఒకసారి క్లారిటీ ఇచ్చేటువంటి దమ్ము ధైర్యం ఉందా అని అడుగుతా ఉన్నాను. ఎందుకే పనికి మాలిన పిట్టల ధర ముచ్చట్లు చెప్తూ ఇంకా జనాలు మోసం చేస్తూ ఉంటావు? అంటే నువ్వు చెప్పే పిట్టల ధర ముచ్చట్లు ఇంకా ప్రజలు నమ్ముతారనేటువంటి భ్రమల్లో బతుకుతున్నావా, లేకపోతే మతి భ్రమించి మాట్లాడుతున్నావా? సిగ్గు శరం లేనిటువంటి మాటలు మాట్లాడుతూ ఇంకా తెలంగాణ ప్రజల్లో చులకన కాకు అని చెప్తాను. ఎందుకంటే నీకు మీ అయ్యకు కొంచెం తెలంగాణ సంబంధించినటువంటి ఉద్యమకారులుగా మిమ్మల్ని గుర్తిస్తూ ఉంది ఈ సమాజం. ఇంకా ఇంత చిల్లరగా చిచోరగా నువ్వు బిహేవ్ చేస్తూ ఉందంటే తెలంగాణ సమాజం నీలాంటి వాళ్ళని తన్ని తరుముతున్నటువంటి విషయాన్ని గుర్తుపెట్టుకో. మీరు జాతీయ పార్టీగా ప్రకటించలేదా? మీది జాతీయ పార్టీ కాదా? ఏంటిది మీది? సిగ్గు శరం లాంటి ఏం లేకుండా మాట్లాడుతూ ఉన్నారు. అంటే ఇట్లాంటి వాటికి కౌంటర్ చేయకపోతే ఈ దొంగనాకుడు ఇంకా రెచ్చిపోతూ ఉంటారు, ప్రజల్ని మభ్యపెడతా ఉంటారు, పిట్టల ద్వారా ముచ్చట్లు చెప్తూ ఉంటారు, మాయ ముచ్చట్లు చెప్పి ప్రజలు మోసం చేస్తూ ఉంటారు ఈ మోసగారులంతా. అందుకే మనం చెప్పాలి వీళ్ళని.